వీళ్ళ ద్వారానే మాకు ప్రమాదం సంభవిస్తుంది, మేమంతా కూడా ఇబ్బందులు పడుతున్నామంటే కారకులు ఎవరు అంటే వీళ్ళేనండి అనేటట్లుగా ఆలోచన చేస్తున్నారే కానీ దేవుడు చెప్పిన మాటను మనుషులందరూ కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. ఏమంటున్నాడంటే, సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవారు ఎవరు అన్నాడు. చూడండి, ముందు జరగబోయే ప్రమాదము మనుషులు ఎవ్వరికి కూడా తెలియదు. దానిని తెలియజేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే అస్సలు ఎవ్వరూ కూడా లేరు. దాన్ని తెలియజేయవారు ఎవరూ లేరు అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము మనందరికీ కూడా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ భయంకరమైన వరదలేంటి, ఈ భయంకరమైన గాలులేంటి, ఈ భయంకరమైన తుఫాను ఏంటి? ఎప్పుడైనా దేవునిని ఆలోచించామా? ఎందుకు దేవుడు ఇదంతా కూడా? మనిషి అంత జాగ్రత్త పడినప్పటికీ కూడా, మనిషి ఎంత తప్పించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ కూడా దేవునికి విరుద్ధమైపోతే ఎవ్వరూ కూడా దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేరు. అదే అంటున్నాడు ఆయన 8వ వచనము, గాలి విసరకుండా గాలి మీద అధికారము ఎవనికి కలదు. ఏమంటున్నాడు? గాలి విసరకుండా గాలి మీద అధికారము ఎవనికి కూడా లేదు. గాలి విసరకుండా చేయువాడు ఎవడైనా ఉన్నాడో చెప్పండి? ఎవరైనా చేయగలరా? భయంకరమైన గాలులకి చెట్లు విరిగిపోతుంటాయి, మరి పైనుండే పెంకులన్నీ కూడా లేచిపోతుంటాయి, ఇంటి పైనుండే పెంకులు కూడా లేచిపోతుంటాయి. మనుషులు ఒక రకంగా ఆలోచన చేస్తుంటారు, కానీ దేవుని ఆలోచన ఎప్పటికీ కూడా వేరే. కాబట్టి గాలి విసరకుండా చేయుటకు గాలి మీద అధికారము ఎవరికి కూడా లేదు. గాలి విసరకున్నట్టుగా చేసేది ఎవరికి? ప్రాముఖ్యం అనేది మనిషికి గాలేనండి. మనిషి జీవించాలంటే ఒక 2 పూట్లు 3 పూట్లు, ఒక రోజు, ఒక వారము అన్నం తినుకోకున్నట్టుగా, నీళ్లు త్రాక్కోకున్నట్టుగా బ్రతకతాడేమో, కానీ గాలి లేకోకున్నట్టుగా 1 గంట సేపు బ్రతకగలరా ఎవరైనా? జీవవాయువు నిజంగా గాలి మనిషికి అత్యవసరమైనది. అన్నం లేకోకున్నట్టుగా బ్రతికేస్తాడు, నీళ్లు లేకోకున్నట్టుగా బ్రతికేస్తాడు, ఇల్లు లేకోకున్నట్టుగా బ్రతికేస్తాడు, ఒంటి మీద వస్త్రాలు లేకోకున్నట్టుగా బ్రతికేస్తాడు. ఏది లేకోకున్నా కూడా కనీసం అంటే నెలల తరబడి బ్రతికేస్తాడేమో, కానీ గాలి లేకపోతే మనిషి 1 గంట సేపు బ్రతకలేడు. ఇంకో విషయము, ఊపిరి పీల్చుకోకున్నట్టుగా ఎంతసేపు ఉండగలరు చెప్పండి మనుషులు? ఊపిరి పీల్చుకోకున్నట్టుగా మనుషులు ఎంతసేపు ఊపిరి పీల్చుకోకున్నట్టుగా ఉండగలరు అని ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా, ప్రపంచ రికార్డులోన నీటిలో ఒక మనిషి మునిగి ఆ రికార్డు ఎంతసేపు ఉన్నాడు నీటిలోన, గాలి అంటే ఊపిరి పీల్చుకోకున్నట్టుగా ఎంతసేపు ఉన్నాడు అంటే 13 నిమిషాలు ఉన్నాడంట, మహా అంటే 14 నిమిషాలు. ఎంతసేపు? 13 లేక 14 నిమిషాలు మాత్రమే. అంటే అరగంట సేపు 20 నిమిషాలు కూడా ఎవ్వరూ కూడా ఉండలేరు. గాలి ఉంటేనే మనిషి శ్వాస పీల్చుకుంటాడు. ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి మనిషికి. ఆక్సిజన్ ఉంటేనే మనిషి బ్రతకగలడు. కాబట్టి ఈ గాలి ఏం చేస్తుందంటే మనుషుల పైన విరుచుకు పడుతుంది. మన జరిగింది ఎక్కడ? చైనా దేశంలోన 250, 320 వరకు కూడా భయంకరమైన గాలులు విసురుతుంటే పెద్ద పెద్ద కార్లు, లారీలు, మనుషులు అన్న వాళ్ళంటే పైన ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనుషుల గాలికి లేచిపోతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత భయంకరమైన గాలిని చూశారా అంటే ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎక్కడో ఒక చోటు సంభవించిందంటే అది వింటేనే ఆశ్చర్యమైపోతుంది. కానీ చైనా దేశంలో ఇప్పటికీ ఒక 5 రోజులు 6 రోజులు అయిపోయిందేమో, భయంకరమైన గాలుల చేత మనుషులందరూ కూడా ఎంత ఇబ్బందికి గురైపోయారంటే పెద్ద పెద్ద రాళ్లను పట్టుకొని ఉన్నారు, పెద్ద పెద్ద స్తంభాలను కరుచుకొని ఉన్నారు. వెహికల్స్, వాహనాలను పట్టుకున్నా కూడా ఆ వాహనాలు కూడా భయంకరంగా కదులుతుంటే భయపడిపోయినారు. బైకులు లేచిపోయాయి, కార్లు లేచిపోయాయి. దేనికి? గాలికే. గాలి మన పైన ఎదురు పడుతుంది అంటే, ఎదురు తిరిగింది అంటే అది మనకు ఆక్సిజన్గా దేవుడు ఇచ్చాడు. గాలి ఉంటేనే మనిషి బ్రతకగలడు. నీళ్లు లేకోకుండా 1 నెల రోజులు బ్రతకొచ్చు, అన్నం లేకోకుండా 1 నెల రోజులు బ్రతికేయచ్చు. గాలి లేకపోతే మాత్రము మనిషి 20 నిమిషాలు కూడా బ్రతకలేడు.
అంత ముఖ్యమైనది మానవ కోటికి, జీవరాశులు అన్నిటికీ కూడా అంత ప్రాముఖ్యమైన ఈ గాలి ఏమైపోయిందంటే మనిషి పైన తిరుగుబాటు చేయటము మొదలుపెట్టింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చదవండి ఆ మాట, 8వ వచనము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనము. గాలి విసురకుండా చేయుటకు గాలి మీద ఎవ్వనికి కూడా అధికారము లేదు అన్నాడు. చూడండి, మనిషి ఈరోజు గాలులు వీస్తుంటే భయపడిపోతున్నాడు. ఈరోజు మనిషి వర్షాలు పడుతుంటేనే భయపడిపోతున్నాడు. ఒకప్పుడు మనిషికి సమృద్ధికరమైన గాలి, మనిషికి సమృద్ధికరమైన, మనిషి సంతోషించేటట్లుగా వర్షము ఉండేది. ఇప్పుడు వర్షం అంటే భయపడిపోతున్నాడు, గాలి వీస్తేనే భయపడిపోతున్నాడు. కారణం ఏంటి? ఎందుకే ఏమైందంటే దేవుని పైన మనిషి తిరుగుబాటు చేసినప్పుడు జరిగే ప్రమాదం అంతా కూడా ఇలాగే ఉంటుంది. కిందకి చదవమ్మా. అధికారం లేదు, మరణ దినము ఎవరికి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము దానిని అనుసరించి వారిని తప్పింపదు. ఈ యుద్ధమందు మనిషికి మరణం అనేది ఎవరికి కూడా వశం కాదు అన్నాడు. చూడండి, ఇది ఒక యుద్ధము. యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండాలి మనం అందరము. ఎవరితోనా? ప్రకృతితో. ఎక్కడ పడితే అక్కడ కొండలు అలాగే విరిగి పడిపోతున్నాయి, కొండలు విరిగి పడిపోతున్నాయి, గాలులు భయంకరంగా వీస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయంటే మనిషి దేవుని మాట వినకపోవటం వలనే ప్రకృతి మనిషి పైన తిరుగుబాటు. అందుకే పేపర్లో కానీ న్యూస్ల్లో కానీ వాళ్ళు చెబుతున్న మాటలు ఎలా ఉంటాయంటే, ప్రకృతికి బలైపోతున్న మానవ కోటి. అంటే దేవుడు మనుషులతో స్వయంగా యుద్ధం చేయుడు, మనుషులతోనే దేవుడు యుద్ధం చేయడు. ప్రకృతికి ఆజ్ఞాపిస్తే అదే పని చేసి పెడుతుంది. అలాగే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనము. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. మనుషులందరూ కూడా ఏమైపోయారంట? జ్ఞానము వారికి అసహ్యం అంట. దేవుని యొక్క వాక్యము, దేవుడు ఏదైనా మాట్లాడితే భలే చెప్పినాడు పోండి మీ దేవుడు, ఆ బాగా నమ్ముకున్నావు పో. వాక్యం చెప్పేవారిని హేళన చేస్తే ప్రపంచము, వాక్యం దేవుని మాటలు చెబుతున్న వారికే విరుద్ధమవుతున్న భక్తులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమన వర్లరా, దేవుడే చెబుతున్న మాట ఏంటి అంటే, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులకి ఇష్టము లేకపోయిందట. భక్తి ఉండదా చెప్పండి? నిజంగా చెప్పండి, మన భక్తి ఏ పార్టీ చెప్పండి? దేవుని యందు విశ్వాసం ఎంతవరకు ఉంటుంది చెప్పండి? మనకి దేవునిని మోసం చేసే ప్రయత్నంలో మానవుడు సాగిపోతుండగా, అందుకేనండి ప్రకృతి దేవుని మాట వినటానికి సిద్ధపడుతుంది ఈరోజు. ఈనాటికి ఒకప్పుడు ఎండాకాలంలోనే ఎండలు కాసినప్పుడు రాత్రిపూట్ల మంచాలు వేసుకుని బయట పండుకుంటే ఎంత హాయిగా, అబ్బా ఎంత చల్లగా ఉందనేవాళ్ళు. ఈరోజు బయట పడుకోవడానికి కూడా భయపడిపోతున్నాడు మనిషి. కారణం ఏంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇంట్లో వచ్చి పడుకో. దేవుని మాట వినుకోకున్నట్టుగా మనిషి దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతికి సెలవిస్తున్నాడు. చైనా దేశంలో అదే జరిగింది. మన దేశంలో కూడా విజయవాడలో జరిగిన ప్రమాదము చూడటానికి మాత్రమే భక్తి జీవితము మనది. మానవ కోటిది అందరిది కూడా, ఒక్కరం కాదు. దేవుని ముసుగులోన దౌర్జన్యము, దేవుని ముసుగులోన మనుషులను చంపుతున్నారు, దేవుని ముసుగులోన అవమానిస్తున్నారు, దేవుని ముసుగులోన దేవునికే కంట కన్నీరు రప్పిస్తున్న ఈ మానవ ప్రపంచానికి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఇలాంటి గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి గుణపాఠం చెప్పటానికే ఆ చైనా దేశంలోన వాడు ఏమన్నాడు? జింపింగ్ ఏమన్నాడు? యేసుక్రీస్తు ఫోటోలు తీసివేసి
నా ఫోటోలు పెట్టండి. వాడు ఏమన్నా మీకు అన్నం పెడతాడా? మీ దేవుళ్ళ ఫోటోలు తీసివేసి నా ఫోటోలు పెట్టుకోండి, నన్ను పూజించండి. వాళ్ళు ఏమైనా అన్నం పెడతారా అనేటట్లుగా అన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా, భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలులు. చైనా వాడు ఏమనుకుంటున్నాడంటే నన్ను మించిన తోపు ఎవడూ లేడు అనుకుంటున్నాడు, నన్ను మించిన జ్ఞానవంతుడు ఎవడూ లేడు అనుకుంటున్నాడు. మాకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవ్వరికీ లేదనుకుంటున్నారు. ఎవ్వరికి లేదు అనుకొని ఆలోచన చేసుకునే లోపలే ప్రేమని వర్లరా నిజంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అన్నీ కూడా విరిగిపోయేంత పరిస్థితుల్లో గాలి వీచిందమన్నా. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఈ మనుషుల యొక్క ప్రవర్తనను చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు? జ్ఞానము వారికి అసహ్యమాయను. మనుషులందరూ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని అసహ్యంగా మార్చుకున్నారు. ఎలా మార్చుకున్నారు? అసహ్యంగా, దేవుని మాటలు వినుకోకున్నట్టుగా, లోక సంబంధమైన బ్రతుకులు, లోక సంబంధమైన జీవితము, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన అలవాట్లకు పాల్పడి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న తరుణములో ఆయన బాధపడుతున్న విధి విధానము. కిందకంటున్నాడు, అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. దేవుని యందు భయము భక్తి లేకొక్కున్నట్టుగా, అంటే ఉంచుట వాళ్ళకి ఇష్టం లేకపోయినా లేకొక్కున్నట్టుగా మారిపోయినారు. ఏ దేవునితోనేమరా? ఈ మధ్యకాలంలో మరలా చాలామంది కూడా ఏమైపోతున్నారంటే ప్రేమను వర్లరా, దేవునికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ దేవుడే లేడనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ దేవుని నమ్మితే ఏం ప్రయోజనం అనేటట్లుగా నమ్మకంకుండేవాడు వాడి అవసరానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు. గాలి ద్వారా బుద్ధి చెప్తాడు దేవుడు, వర్షం ద్వారా బుద్ధి చెప్తాడు దేవుడు, ఎండల ద్వారా బుద్ధి చెబుతున్నాడు దేవుడు. తినే ఆహారంలో కూడా ఎఫెక్ట్ వచ్చిందంటే మనిషి సంపాదన కొరకు ఎవడైనా చచ్చినా పర్లేదు నేను బాగుండాలనుకుంటున్నాడు మనిషి. దేవుడు అందరూ బాగుండాలని చెప్పి ఈ ప్రకృతిని అంతటినీ కూడా, ఈ పంచభూతాలను దేవుడు సమానంగా పంచిపెట్టాడు. కానీ ఏం చేస్తున్నారంటే ప్రేమన వర్లరా, దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుణ్ణి మనసు నప్పిస్తున్నారు. అందుకే భయంకరమైన గాలులు, భయంకరమైన వరదలు, భయంకరమైన తుఫాను, భయంకరమైన భూకంపాలు. 24వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనము, 21 నుంచి చదువుకుందామండి. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. ఏమంటున్నాడు? నా కుమారుడా యెహోవాను గణపరచుము. రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయనను గణపరచు. ఈ అనంత విశ్వాన్ని కలిగించి ప్రతిదీ కూడా మనకిచ్చినప్పటికీ కూడా యెహోవాను గణపరిచే పొజిషన్లో మనం అందరం కూడా ఉన్నామా? చెప్పండి ప్రేమన వాళ్ళరా. అలా బ్రతుకుతున్నామా? భక్తి జీవితంలో అంతా కూడా డ్యామేజ్ జరిగిపోయింది. మనుషులు చెప్పిందే వేదవాక్ అనుకొని బ్రతుకుతున్నారు. దేవుని మాటని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దేవునికి అవసరం మనుషులే చంపుకునే పరిస్థితికి వచ్చింది ఈ భక్తి కూడా. ఈ భక్తి కూడా ఎలా ఉందంటే తన ఆలోచన చేసుకున్నదే గొప్పదని చెప్పి దేవుడు చెప్పిన విధంగా బ్రతకక మనుషులే చంపుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు. ఈ మధ్యకాలంలో మనం ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళరా, ఎక్కువ శాతంగా ఎవరికి గొడవలు జరుగుతున్నాయంటే దేవుని నమ్మిన వాళ్ళ మధ్యలోనే ఎక్కువ గొడవలు. నమ్మలేని వాడు ఒక త్రాగుబోతు తిరుగుబోతు ఏం చేశాడంటే వానికి ఏదో నచ్చినట్టుగా బ్రతికేస్తాడు. కానీ భక్తులు మనం చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతున్నారంటే మరో భక్తులను చంపేయటానికి సిద్ధంగా ఉన్నారు. కిందకమ్మా, అట్టి వారికి రాజును గణపరచము, అలాగు చేయి వారికి వారి జోలికి పోకుము. అట్టి వారి ఆపద హఠాత్తుగా తటసించును, వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను. అంటే రాజును గణపరిచే వారి యొక్క విషయంలో మాట్లాడుతూ నా కుమారుడు యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగు చేయని వారి జోలికి పోకము అంటున్నాడు. చూడండి, ఎవరైతే దేవునిని గణపరచుకోకున్నట్టుగా ఉంటారో వారి జోలికి వెళ్ళొద్దు, గణపరిచే వారి యొక్క స్నేహంలో ఉండు అంటున్నాడు.
గణపరచని వాడు ఎవరైనా ఉన్నారా? వాడు జోలికి పోవద్దు, వాడి దగ్గరకు కూడా వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు? అలాగూ చేయని వారి జోలికి పోకము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును, వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అన్నాడు. చూడండి, దేవుణ్ణి గణపరచకపోతే నీ కాలం ఎప్పుడు వస్తుందో నీకే తెలియదు. వాడి జోలికి వెళ్ళొద్దండి. ఎవరి జోలికి? భయము భక్తి లేని వాడి జోలికి, అంటే వాడి స్నేహంలో ఉండొద్దండి, వాడితో కలిసి జీవించొద్దండి. ఎందుకంటే వానికి సంభవించే ప్రమాదం ఒకవేళ నీకు కూడా సంభవించవచ్చు. దేవుడు ఎంత మంచి మాటలు వ్రాసి ఉంచాడంటే పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు బైబిల్ ఇదొక మత గ్రంథము అనేటట్లుగా లోకం అనుకుంటుంది. వరదలు ఎందుకు వస్తున్నాయి? తుఫానులు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన గాలులు ఎందుకు వీస్తున్నాయి? ఏం జరిగింది ప్రకృతిలోన లోపము అని ఎవరైనా ఆలోచన చేసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాసిన పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడింది మన కొరకు అని ఎవరైనా ఆలోచన చేసుకునేవారు కనబడుతున్నారో చెప్పండి? దేవుని మాటలు చెప్పేవానిపైనే కక్షలు, దేవుని మాటలు సత్యమైన మాటలు చెప్పేవారిపైనే లేనిపోని అబండాలు. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు చెబుతున్న మాటను శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. లేకపోతే గాలి చాలు మన బ్రతుకును మసి చేయటానికి, మన బ్రతుకులను అంత ముందించుటకు ఒక గాలి చాలు. అదే సామెతల గ్రంథము. చూడండి ఇంకా ఏమంటున్నాడు అంటే, దేవుడిని ఎవరైతే గణపరచరో వారి జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వానికి ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో, వాని కాలం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అలాంటి వాని జోలికి వెళ్ళొద్దు, అలాంటి వాని ప్రక్కన ఉండొద్దు అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా చూడండి. మరలా మొదటి అధ్యాయము 27వ వచనము. భయము మీ మీదికి తుఫాను వల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అన్నాడు. చూడండి, హఠాత్తుగా భయము మీ మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు అవుతాడంట తెలుసా? అపహాస్యం చేస్తాడంట. చావండ్రా మీరు. ఎందుకంటాడు దేవుడు? నా మాట వినలేదు, నేను చెప్పిన ప్రకారంగా బ్రతుకుటలేదు, కేవలము నా పైన నమ్మకం కలిగి బ్రతుకమని చెప్పాను, ఒట్టి నన్ను ఘనపరచమని చెప్పాను, మీకు బరువులు మోపలేదు నేను. కానీ మీరేం చేస్తున్నారంటే నాకు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు, మీరు జ్ఞానము మాకి వద్దు, అవసరం లేదు అనేటట్లుగా బ్రతుకుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను. ఎవరికైనా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేది ఇష్టంగా ఉందా చెప్పండి? ఎవరికైనా? ఎవరికి ఉందండి? ఎవరికి ఉంది ఇష్టము? దేవుడిచ్చిన ఈ ప్రకృతిని మాత్రము అనుభవిస్తూ చచ్చిపోదామనుకుంటావు, ఆస్వాదించాలనుకుంటావు. సృష్టించిన దేవుడు మాత్రము ఎక్కడున్నారా, ఉంటే వాడు కనబడితే బాగుండునని దేవునిని హేళన చేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదా చెప్పండి సమాజంలో? అందుకే ఆయన ఏం చేస్తాడంట? భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీ మీదికి అపాయము కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అన్నాడు. అండి అపహాస్యము. అప్పుడు అంటారంట దేవుడా కాపాడు కాపాడంటే, రే మిమ్మల్ని ఎందుకు కాపాడాలరా? నేను దేని కొరకు కాపాడాలి? దేవుడా దేవుడా ఎప్పుడంటారో తెలుసా? మనుషులు కూడా ప్రమాదం వచ్చినప్పుడు ఓ గాడ్ అంటాడు, అది ఇంగ్లీష్లో. మరి ఓ మై గాడ్ అంటాడు. సుఖంగా బ్రతికిన కాలం అంతా కూడా దేవుణ్ణి ప్రభువా, ఓ దేవుడా అనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రమాదం వచ్చినప్పుడు మో దేవుడా అంటారు. అంటే నీకు విపత్తు ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి స్తుతిస్తావా? లేకపోతే దేవుణ్ణి తలుచుకుంటావు? నువ్వు స్తుతించడం కాదదే. నీ ఇబ్బందుల్లోన దేవునికి ఆశ చూపిస్తున్నావు. అమ్మో నన్ను తలుచుకుంటున్నాడు కదా, నన్ను మహిమపరుస్తున్నాడు కదా అన్నట్లుగా దేవునికి ఏదో ఆశ చూపిస్తున్నాను. కానీ దేవుడు అందరికంటే హుషారు కలిగిన వాడు. దేవుడు మానవ కోటి అందరికంటే ఆలోచన పరుడైన. అందుకే నీకు ప్రమాదము సుడిగాలులు వచ్చినప్పుడు, హఠాత్తుగా నీకు ప్రమాదం వచ్చినప్పుడు అపహాస్యము చేసేది అన్నాడు. అపహాస్యం అంటే నవ్వేస్తానరా, రేయ్ ఇన్ని రోజులు నన్ను బాధపరచావు, ఇన్ని రోజులు నన్ను ఏడిపించావు, చావరా నువ్వు
అపహాస్యము. అప్పుడు మనం కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనం చూసి నవ్వుకుంటూ కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ప్రమాదం ఉందనుకోండి, నేను వెళ్ళేటప్పుడే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది నాకు, లేకపోతే నదిలో కొట్టుకుపోతున్నాను, అందరూ ఉన్నారు, మీరందరూ అనుకుంటే నన్ను కాపాడగలరు. నేను అంటే నదిలో కొట్టుకొని పోతున్నాను, ఆ నది ప్రవాహానికి నీటిలో మునిగిపోతున్నాను, మీరందరూ ఒడ్డున నిలబడి ఆహాహా ఏమైంది పైకి రారా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అపహాస్యము. ఒకవేళ నేను హుషారుతో లేకపోతే నా జాగ్రత్తతో ఒడ్డుకు వచ్చాను అనుకోండి, ఏమరా చూస్తూనే కూడా ఉండిపోయారు, ఎంత దుర్మార్గులరా మీరు. అప్పుడు మీరు అందరూ అంటారు, ఆ రోజు నన్ను అవమానించావే, నిన్ను కాపాడి ఏం లాభము? దేవుని వాళ్ళరా, దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ప్రమాదం సంభవించినప్పుడు నేను అపహాస్యము చేసేదని అంటున్నాడు. కాపాడును, రక్షించును. దేవుడంటే చాలా గొప్పవాడైన దేవుడంటే మహాబల పరాక్రమశాలైన. గాలి వీచుకున్నట్టుగా గాలిపైన అధికారం ఎవరికైనా ఉందా చెప్పండి? గాలిని ఆపేవాడు, గాలిని తుఫానును రేగించేవాడు, భయంకరమైన నీటి వరదలను రప్పించేవాడు ఎవరు అంటే మన దేవుడైన యెహోవాయే. అదే మాట మనం ఆలోచన చేస్తే ప్రేమ వర్లరా, చదవండి మాట. 28వ వచనము. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనబడకుందును అన్నాడు. చూడండి, ఎప్పుడు శ్రద్ధ వచ్చేది మనకి? ఎప్పుడు మనం దేవుని తలుచుకున్నది చెప్పండి? ప్రమాదం ఉన్నప్పుడే. అంత లోపల ఎవరైనా మన వాళ్ళు పోయినారనుకోండి, దేవుడా నీకేం పోయే కాలం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు సాలకొచ్చినారా నీకు, పక్కింటి నా శత్రువులు ఉన్నారే వాళ్ళని చూడకపోతేవా, వాళ్ళు ఎంత దుర్మార్గులు, వాళ్ళకంటే పెద్ద దుర్మార్గులు మనమైనప్పటికీ కూడా మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఎదుటి వాళ్ళే దుర్మార్గులు అనుకుంటుంటాము. మీరు మొరపెట్టుదురుగానే నేను వినను, మీరు చేతులెత్తి ప్రభువా దేవా దేవా అన్నప్పటికీ కూడా మిమ్మల్ని నేను రక్షించను అంటున్నాడు. చూడండి, ఎందుకు రక్షించవు ప్రభు అంటే నా మాటలు మీరు వినలేదు, నేను చెప్పిన విధంగా మీరు బ్రతకలేకపోయారు, సమస్తమును కూడా నీ చేతికిచ్చాను, మీ చేతికిచ్చాను నేను, నా మాట వినలేదు మీరు. చూడండి, విజయవాడలో జరిగిన విపత్తు, అది ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ విజయవాడలో ఉండే వరద బాధ్యతలు అందరూ కూడా ఎవరి మీద కేసు పెట్టచ్చు చెప్పండి? అదే మనిషి చేసింటే వదిలేవాళ్ళ? వదులుతుంటారా చెప్పండి? ఇంటికి 2-3 కూడా వెళ్ళి వాళ్ళ తన్ని బాగా జైలు పాలు చేసేవాళ్ళు, అవునంటారా కాదంటారా? మంచి ఫైట్ చేసి కోర్టులోనే ఎక్కడైనా కూడా గెలుస్తామనేవాళ్ళు. కానీ అంతమంది అంటే వేల మంది సుమారుగా శవాలు నీటిపైన తేలిపోతున్నాయంట, శవాలు తేలిపోతున్నాయంట. దేవుని వర్లరా, అది జరిపింది ఎవరు? అది దాని అంతటికీ కూడా కారణం ఎవరు అంటే దేవుడే. ఎందుకు? నిజమైన దేవుని మాట మీరు వినలేదు. ఈ చిన్న జీవితం కొరకు ఎన్నో ఆలోచించావు, బ్రతుకు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మరిచిపోయావు, అవునా కదా? ఈ చిన్న జీవితానికి ఏ ఆహారం తింటే బాగుంటుంది, ఏ గుడ్డలు కట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఇంటిలో నివాసం చేస్తే బాగుంటుంది, ఇది ఆలోచన చేసుకుంటూ బ్రతికామే. కానీ ఇంతటి బ్రతుకునిచ్చిన దేవుని కొరకు నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఆయన్ని ఎలా స్తుతించాలి అనే ఆలోచన ఎవ్వరిలో కూడా లేదు. కాబట్టి ప్రేమ వల్లారా, ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చదవ మరలా ఒకసారి ఆ మాట 27-28 చదవమ్మా. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదుకుదురు గాని వారికి నేను కనబడకుందును. ఎందుకు కనబడవు ప్రభువా? ఏమైంది ప్రభువా నీకు? నేనే దేవుడిని అన్నావు, మిమ్మల్ని కలిగించినది నేనే అన్నావు, సమస్తమును కూడా సృష్టించింది నేనే అని చెప్పావు. ఈరోజు మేము ప్రార్థన చేస్తుంటే, లేకపోతే ఈరోజు మేము ఇబ్బందుల్లో ఉంటే, ప్రమాదంలో ఉంటే నువ్వేంటి ఇలాంటి మాట మాట్లాడుతున్నావు ప్రభువా అని వారు అడిగినప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే 29వ వచనము. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి, బైబిల్ మత గ్రంథము కాదు, మూర్ఖుడు చెప్పే మాట మత గ్రంథం అని. జ్ఞాన గ్రంథము,
బైబిల్ జీవ గ్రంథము. బైబిల్ నీ భవిష్యత్తును బాగు చేసే గ్రంథము. అవసరానికి దేవుడు అవసరానికి భయంకరంగా దేవునికి అపకీర్తి తెచ్చిపెట్టేటట్లుగా భక్తులు బ్రతుకుతున్నారే. వీరందరికీ ఏం చెబితే, ఎలాంటి మాటలు చెప్తే మారు మనసు పొందుకుంటారో చెప్పండి ప్రేమైన వాళ్ళారా. నేను ముట్టను, మిమ్మల్ని రక్షించను నేను, ఎందుకంటే నా మాట వినలేదు, నా మాటను మీరు ఆలోచన చేయకోకున్నట్టుగా ఉన్నారు, నేను మిమ్మల్ని కాపాడును అనేటట్లుగా అంటున్నాడు. అందుకనండి ఒకడు ఎవరు మన ఎవరంటే వరద చేత విపరీతమైన నష్టపరిహారం వచ్చి నష్టం జరిగి ప్రజలందరూ కూడా అల్లకల్లోలమైపోయిన పరిస్థితుల్లోన కిమ్ అనేవాడు, నార్త్ కొరియా కిమ్ అనేవాడు ఏం చేసినాడంటే, తుఫానును ఆపలేకపోయారు, వరదలను ఆపలేకపోయారు. మనుషులు ఆపితే ఆగుతుందా చెప్పండి, వాడు పిచ్చోడు కాకపోతే. ఆపలేకపోయారు. 30 మంది అధికారులను ఊరిదీసి చంపేయండి అని చెప్పినాడు. ఎంతమందినే? 30 మంది అధికారులకు మరణదండన విధించాడంటే వీడు బుద్ధిమంతుడు. నువ్వేం చేసావురా, నీకెవడు విధించాలి మరణదండన? ఎందుకంటే వరదలు రాకోకున్నట్టుగా ప్రజలను కాపాడే పరిస్థితుల్లో ఈ అధికారులు లేరు కాబట్టి ఈ 30 మందికి కూడా మరణదండన విధించుచున్నాను, వీళ్ళను చంపేయండి, ప్రజలకు ఇబ్బందులు కలిగించారు, ప్రజలు ప్రాణాపాయ స్థితిలో రావటానికి మూలకారకులు ఎవరు అంటే వీళ్ళే, అధికారులే, వీళ్ళకి మరణదండన అని పెట్టాడంట వాడు. 30 మందిని చంపేయటానికి సిద్ధపడ్డాడు. ఈ కనీస జ్ఞానం ఉందో చెప్పండి ఇలాంటి మూర్ఖులకి? గాలిని ఆపగలరా చెప్పండి ఎవరైనా? తుఫానును ఆపగలరా ఎవరైనా? భూకంపాలను ఆపగలరా ఎవరైనా? ఎవరి చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉంది అదంతా కూడా. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనుషులందరూ కూడా ఉన్నారంటే ప్రేమైన వాళ్ళరా, ఈ భయంకర పరిస్థితులను బట్టే దేవుడు కూడా చూసి చూడనట్టుగా ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? ఎంత చెప్పినా కూడా నా మాట వినలేదురా మీరు. నేను ఎంత చెబుతున్నాను, నా యందు విశ్వాసం కలిగి జీవించుడి. వట్టి విశ్వాసంతోనే బ్రతకమని దేవుడు చెప్పాడు. కానీ ఆ దేవుడికే వ్యతిరేకమైపోయి ఏం చేస్తున్నారంటే దేవుని నామాన్ని భంగపరుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. అందుకేనండి భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన తుఫానులు, భయంకరమైన గాలులు, భయంకరమైన రకరకాలైన వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు? నువ్వు దేవుని మాట వినకపోవటం వలనే. దేవుడు తన బలాన్ని ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు తన బలమును? గాలి తుఫానులో ఉంచాడు ఆయన. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 23 వచనంలో ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగుచు, అది గిరగిరా తిరుగు సుడిగాలి అన్నాడు చూడండి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును అన్నాడు చూడండి. ఏం దిగుతుందంట? సుడిగాలి దిగుతుందట. అది ఎక్కడ దిగుతుందంట? అది దుష్టుల మీద పెళ్ళున దిగును. ఈ సుడిగాలన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంటే దుష్టుల మీదకి వస్తాయి. అందుకే దుష్టుల స్నేహం చేయొద్దండి, దుర్మార్గాల వెనక ఉండొద్దండి, అలాంటి వారి స్నేహాలు చేయొద్దండి. నేను చెప్తున్న మాట కాదు. అయ్యగారేమి అన్నీ ఇలాంటి మాటలు చెప్తున్నాడంటేనే లేనిపోని ఆలోచనలు చేసేకి వెళ్ళొద్దండి. దేవుడు చెబుతున్న మాట ఇది. ఏమంటున్నాడు మా? ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగా. ఎలా తిరుగుతుందంట? దాన్ని తిరిగి ఆకారం కూడా చెప్పిన గిర్రగిర్రా తిరుగుతుందంట. గిరగిరా తిరుగుతుందంట అది. కిందకి ఏమంటాడమ్మా? అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో మీరీ సంగతిని
గ్రహించెదరు అన్నది చూడండి. అంటే దేవుని యొక్క కోపము ఎంతవరకు అయితే ఉంటుందో ఆ సుడిగాలి గిర్ర 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 తిరక్కంటే ఉంటుందట. అది ఇల్లు లేచిపోవచ్చు, మనుషులు లేచిపోవచ్చు. నువ్వు నడుపుతున్న వాహనం కూడా గాలికి లేచిపోవచ్చు. సుడిగాలి అంటే చిన్న విషయం కాదండి ప్రేమన వర్లారా. దేవుడు నీకు బుద్ధి చెప్పటానికి గాలిని వాడుకుంటున్నాడు. ఆయన కోపాన్ని తగ్గించుకోవటానికి ఏం చేస్తున్నాడంటే దుష్టుల మీదకి సుడిగాలి పంపుతున్నాడు.